రెడ్డి గారికి ఒక నిమిషం అండి శేఖర్. కోటమిరెడ్డి గారికి, శ్రీదేవి గారికి, ఆనమ్మ గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే రామచంద్రయ్య గారికి, వంశీకృష్ణ అయితే ఆయన జనసేనలోకి వెళ్ళారు. మీ పార్టీలోకి ఎవరైనా వస్తున్నారా? వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇస్తున్నారా? మళ్ళీ అదో పంచాయతీ అవుతుందా? ఇచ్చినప్పుడు మాట్లాడతా అండి. ఎందుకంటే నేనేమి శేఖర్ రెడ్డి గారి లాగా నాకు సర్వం తెలుసు అని చెప్పే వ్యక్తినైతే కాదు. మా పార్టీలో జాయిన్ అయిన నలుగురు గురించి మాత్రం మాట్లాడగలను. ఇక్కడ రాని వాళ్ళు అక్కడ సీట్లు, అక్కడ రాని పార్టీ కొత్త నాయకులు పుట్టి రావట్లేదు, కానీ దాంట్లో దీంట్లో చేంజ్ అవుతున్నారు తప్ప అడ్జస్ట్మెంట్లే వీళ్ళందరూ అందరూ లోపాయకారి అంతా ఒప్పందాలు అంతే తప్ప కొత్త నాయకులు ఎవరు పుట్టుకు రావట్లేదు, పుట్టుకు రానివ్వట్లేదు కూడా. అంటే కొత్త తరం రావాలి, యూత్ రావాలి, అది మేము కోరుకునేది. వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గతంలో మనము అంటే కొద్ది ఎలాబరేట్ గా టైం లేదు కాబట్టి సబ్జెక్ట్ మళ్ళీ మారిపోతుంది డిస్కస్ చేస్తే. ఇప్పుడు మీ వైపు ఎవరైనా చూస్తున్నారా? మీరు సెంటర్లో ఉన్నారు కదా, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా మీ వైపు వస్తున్నారా? వస్తారు, ట్రై చేస్తారు. అదే చెప్తాను కదా, పొత్తుంటే అందరూ వస్తారు. ఖాళీలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు పొత్తుంటే 3 మంది వస్తారు. ఓకే, పొత్తుంటే మరి పొత్తు మీరు వద్దంటున్నారు కదా? వద్దంటున్నాం. అదే మరి పొత్తు లేకపోతే మాకు వస్తారు. మాకు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు, మీరు డిసైడ్ చేస్తారా పొత్తుంటేని ఎవరైనా వచ్చినప్పుడు? అది చెప్తాను కదా, షెల్టర్ కోసం వచ్చిన వాళ్ళు వస్తారు. బీజేపీ ఒక షెల్టర్ లాగా ఉంటుంది. అరుణ గారు ఏంటి మీ స్పీడ్ ఎలా ఉంది? మీ జిల్లాలో బాగుందా? పొత్తుల్లో వెళ్తుంటే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని అది ఉందా? ఏమైనా డిస్టర్బెన్సెస్ అవి ఏమైనా ఉన్నాయండి? మా జిల్లా నుంచి అయితే ఈ 2 పార్టీల మధ్య డిస్టర్బెన్స్ లాంటివి అయితే ఏమీ లేవండి. మా జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ కూడా ఏమి రేజ్ అయిన సిచ్యువేషన్ లేదు కదండి. అన్ని చోట్ల కలిసి సమన్వయంతో పని చేసుకుంటూ వెళ్తున్నారు. అటు జనసేన కానీ టీడీపీ క్యాడర్ కానీ ఇద్దరు. ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇంకా మా కార్యాచరణ ఇంకా స్పీడ్ ఎందుకు? కోటమిరెడ్డి గారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా లేకపోతే జనసేనలోకి వస్తారా? గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కోటమిరెడ్డి గారు చాలా మంచిగా ఉండవల్లి గారిగా అప్పుడు మాట్లాడినా సరే తర్వాత రియలైజ్ అయ్యారు అని. మీ పార్టీలోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాంటివి ఏమన్నా వస్తుందా సౌండ్? పార్టీ అన్నాక అభ్యర్థులు అన్నాక అటు ఇటు మారడాలనే సర్వసాధారణం అండి. ఎవరు వచ్చినా సరే నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడవాలి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న 150 మంది ఇప్పుడు ఎవరైతే ప్రజలతో చీప్ కొట్టించుకుంటున్నారో వాళ్ళంతా గతంలో మంచి నాయకులేనండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోకి వెళ్ళాక వీళ్ళు ఎంత పరమ చండాలు అని చెప్పేసి ప్రూవ్ అయింది. అదేంది, నాయకుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు అలా మాట్లాడి అలా చేసుకుని అలా అయిపోయారు. ఎట్లాంటి నాయకులైనా వచ్చిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో నడవాలి. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే మా పార్టీలోకి వచ్చాక మా సిద్ధాంతాలను పాటించక తప్పదు. ప్రజల్లో మనల్ని పొందడం సహజం. ఓకే, శేఖర్ రెడ్డి గారు. సార్, రాయపాటి అరుణ గారు కొద్దిసేపటి ముందు మాట్లాడుతూ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకుడు కావాలి, అందుకు కాబట్టే మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాం, మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి గట్టిగా బలంగా చెప్పారు. కాకపోతే 2014 నుంచి వినండి మేడం, మీరు దయచేసి ఆగండి. 2010 మీరు మాట్లాడిన మాట నేను ఇక్కడ నోట్ చేసుకున్నానండి. అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడు కాబట్టి మేము సమర్థవంతమైన నాయకుడికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడారు. వినండి, దాని గురించి నేను చెప్తున్నా అండి. చంద్రబాబు నాయుడు గారు వినండి, అనుష గారు కూడా మీరే వినండి. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆగండి 2014లో బాబు వస్తేనే జాబ్ వస్తుంది, జాబ్ రావాలంటే బాబు రావాలి అని చెప్పి ఓదరగొట్టాడు. దానికి నేను గ్యారంటీ అని చెప్పేసి మీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. తీరా చూస్తే 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? 34,000 ఉద్యోగాలు. ఇప్పుడు పంచాయతీ అంతా ప్రచారాలకి ఏముందండి? ప్రచారాలకి మెడలు ఉంచుతా ఉన్నారు కాదండి, మెడలు ఉంచుతారు. స్లోగన్స్ ఉంటాయి కదా, స్లోగన్స్ సమర్థవంతమైన ప్రభుత్వం. చంద్రబాబు పాలనలో 5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తే 5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈపీఎఫ్, కేంద్ర ప్రభుత్వ ఈపీఎఫ్ గణాంకాల దయచేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత శేఖర్ 1 మినిట్ అండి, శేఖర్ 1 మినిట్, మా ప్రభుత్వ హయాంలో శేఖర్ 1 మినిట్ అండి, శేఖర్ 1 మినిట్. మీరు అదంతా చిట్టా చదువుతానంటే అంత టైం లేదు ఇక్కడ. మీరు ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా వాటి మీద మాట్లాడుకోండి. ఉండండి ఒక నిమిషం శేఖర్ గారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో ఎందుకు చేయలేకపోయాడు? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో ఎందుకు చేయలేకపోయాడు? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సున్నా. చూసుకుంటే 16వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 7వ స్థానానికి వచ్చింది రాష్ట్రం సంపద సృష్టిలో.
వెయిట్, అరుణ గారు ఏదో చెప్తున్నారు. శేఖర్, మీరు క్యాన్వర్సింగ్లో చేయవలసినవన్నీ కూడా చిట్టా అంతా ఇక్కడ చెప్తే ఎక్కడ సరిపోద్దండి టైము? అరే వాయిస్ మ్యూట్ లో ఉంది. తగ్గిన అన్ని ప్రతిపక్షం మీద వేయడం నేర్చుకున్నారు తప్ప వాళ్ళు అధికార పక్షం అన్న విషయం మర్చిపోయారు సార్. రాయపాటి అరుణ గారు, వర్మ గారి ముందు వీక్షకులందరి ముందు కూడా నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా అండి. ఈ ఛాలెంజ్ మీరు వీర మహిళ అయితే, పవన్ కళ్యాణ్ గారి వీర మహిళ అయితే మీరు యాక్సెప్ట్ చేయండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్పించినటువంటి ఉద్యోగాలు, అలాగే ఈ 4.5 సంవత్సరంలో మా జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పరిశ్రమలు, ఎవరు శేఖర్ వినాలి. అరుణ గారు ఏదో సవాలట సార్. మీకు తెలియంది కాదు, ఆయనకి తెలియంది కాదు, మాకు తెలియంది కాదు. వీళ్ళ పరిశ్రమలు పానీపూరి బండ్లు, అల్లం వెల్లుల్లి పేస్టులు, అప్పడాల కూరగాయల మార్కెట్లు, చికెన్ కొట్లు, ఇవి వీళ్ళు తెచ్చిన పరిశ్రమలు. ఇవి మాకు అందరికీ తెలుసు. కొత్తగా ఆయనకి తెలియంది మీకు తెలియంది మేము చెప్పేది ఏముంది సార్? అరుణ్ గారు, ఒక ఆయన వెరీ గుడ్ మ్యాన్ ప్లేటర్, ఒక ఆయన మంచి బిజినెస్ మ్యాన్. అర్థమైందండి? ఓకే, అది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే. రైట్, ఓకే. శేఖర్ గారు ఏంటి మీ ప్రాబ్లం? అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. వర్మ గారు ఒక్క నిమిషం చెప్పండి. సింపుల్. నేను మీకు ఒకటి పంపించాను చూడండి, అది మీరు డిస్ప్లే చేస్తే బాగుంటుంది. వీళ్ళ యొక్క ప్రచారం ఎట్లా ఉంటుంది అంటే ర్యాంకింగ్స్ గురించి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ సెకండ్ లాస్ట్ ఇన్ స్మాల్ స్టేట్స్ కేటగిరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. నేను దానికి సంబంధించిన డేటా కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. మీరు వీలైతే డిస్ప్లే చేయండి. చెప్తున్నారు వీళ్ళేమని చెప్పుకున్నారు, నేషనల్ మీడియాలో సహా అబద్ధాలు చెప్పి. శేఖర్, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. మళ్ళీ ఏదో కావాలని మ్యూట్ చేశారంటారు, మళ్ళీ అదో పెద్ద ట్రోల్ చేస్తారు. సరే, ఓకే, చాలండి. ఇంకా చాలా చెప్పారు కదా, మీరు అసలు ఆపట్లేదుగా. ఒకసారి అడిగిన దానికి సమాధానం స్ట్రైట్ గా చెప్తే మనం అందరూ డిస్కస్ చేసుకుంటా ఉంటాం. అందరూ కూడా ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఎవరో డిస్కస్ చేసుకోవాలి. డేటాతో సహా నేను మీకు ఇచ్చాను, చూడొచ్చు మీరు. సో ఎస్ అండి, బాబు వస్తే జాబ్ వస్తుంది. ఒక్క నిమిషం శేఖర్, అరే ఆయనకి ఇవ్వండి, ఆయన వాయిస్ ఇవ్వండి. మళ్ళీ ఛాలెంజ్ అని మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి దగ్గర స్టూడియోలో 1-to-1 కూర్చొని మధ్యలో వర్మ గారిని పెట్టుకొని విత్ ఆధారాలతో మనం డిబేట్ చేద్దాం. డిబేట్ చేద్దాం. దీనికి సిద్ధమా జనసేన? అరుణ గారు సిద్ధమా? శేఖర్, నాకు మ్యూట్ చేస్తే అయిపోయింది కదా. అరుణ గారు లేకపోతే నేను తీసుకురాను. సరే, ఓకే, ఒక్క నిమిషం. అరుణ గారు సార్, బాబు ఆయన కొంచెం మంచి లీడ్ సార్. ఆ పక్కన మాట్లాడుతున్నారు. జగన్మోహన్ మేము ఇలాగా వీర మహిళలంతా దాహంతో మేము ఉండమండి, వదిలేండి. సార్, మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే లాంగ్వేజ్ సవ్యంగా ఉంటే ఆన్సర్ సరిగ్గా ఉంటుంది. నేను నాలాంటి వాళ్ళు ఒక్క నిమిషం శేఖర్ మాట్లాడండి. టంగ్ జాగ్రత్త సార్. నా విషయం నేనున్నప్పుడు ప్యానెల్లో టంగ్ జాగ్రత్త. ఖచ్చితంగా జాగ్రత్తగానే అడిగామండి. చర్చకు వస్తారని అడిగాం, దానికి టంగ్ జాగ్రత్త ఏముంది? చర్చకు వస్తామంటే వస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. వచ్చినప్పుడు మాట్లాడడం చేత మళ్ళీ చర్చకు వస్తాను. ఒక్క నిమిషం.